కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, మురళీధర్రావు, నరేందర్ రెడ్డి హాజరయ్యారు. నలుగురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోపెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన కమిషన్ డిజైన్స్, డిపిఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై ప్రశ్నలు సంధించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని ప్రశ్నించింది. అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు బ్యారేజీల లొకేషన్ మార్చామని అధికారులు తెలిపారు. అదేవిధంగా బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా, గత ప్రభుత్వం ఆదేశాల మేరకు నీళ్లు స్టోరేజ్ చేశామని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఈఎన్సీలు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ఆధారంగా కమిషన్ ప్రశ్నలు సంధించింది. డిపిఆర్ తయారీలో వ్యాప్కాన్ సంస్థకు చెందినటువంటి పనులు కేటాయించాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా, గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యాప్కాన్ సంస్థకు కేటాయించినట్లు తెలిపారు. 3 బ్యారేజీల అంచనా వ్యయంపైన ప్రశ్నలు సంధించారు. ప్రజల డబ్బులు వృధా అయ్యాయని మీరు భావిస్తున్నారా అని కమిషన్ ప్రశ్నించింది. అదేవిధంగా జీవో నెంబర్ 28పై కమిషన్ ప్రశ్నకు అధికారులు మౌనంగా ఉండగా సమాధానాలను దాచే ప్రయత్నం చేయొద్దని అధికారులను కమిషన్ సూచించింది.